హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. మేము చేసుకుంటాం, ఇది ఒక వెరైటీ. దీనికి మనం కొద్దిగా పెనం పెట్టి ఆ పెనంలో కొద్దిగా నూనె వేసి చిన్న కప్పుతో శనగపప్పు అండి, మామూలు శనగపప్పు, అందులో అరకప్పు మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి వేయించుకోవాలి. అందులోనే మనకు కారం తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. అందులోనే చిన్న అల్లం ముక్క వేసి వేయించుకోవాలి. తర్వాత కొబ్బరికాయ ముక్కలు, కొత్తిమీర కూడా ఒకసారి ఆ వేడి పెనంలోనే ఒకసారి తిప్పేసుకోవాలండి. ఇవన్నీ వేయించేసుకున్న దాంట్లోనేమో మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని అప్పుడు మిక్సీ చేసుకోవాలండి. ఎందుకంటే నానితే పప్పు బాగుంటుంది చట్నీకి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. మనం మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో తాలింపు పెట్టుకోవడమేనండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు పెట్టుకొని మనం చట్నీ, ఇడ్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇడ్లీకి, దోశకి అన్నిటికి బాగుంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.